ఒకప్పుడు హీరోలు అడవులని కాపాడే పాత్రలు చేసేవారు. కానీ ఇప్పుడు హీరోలు అడవులను నరికే స్మగ్లర్స్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇవే కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. అసలు పవన్ ఈ కామెంట్స్ చేయడానికి కారణాలేంటి? ఎవరైనా ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారా, లేదంటే మారిన సినిమా కల్చర్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చారు. కర్ణాటక పర్యటనలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలను చేసేవారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి వాటిని స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్స్ చేస్తున్నారంటూ సినీ పాత్రలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తుందంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhara Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? Yes. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ సడన్ గా సినిమాలో హీరోల పాత్రల గురించి ఎందుకు మాట్లాడారు? ఒకప్పుడు హీరోల పాత్ర గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కొందరు తెలుగు స్టార్ హీరోలను ఉద్దేశించి కావాలని ఈ మాటలు అన్నారా అన్న అంశాలపై చర్చ యమ జోరుగా సాగుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు రియాక్ట్ అవుతున్నారు. ఓ స్టార్ హీరోను కావాలని అన్నారంటూ థంబ్నెయిల్స్ లో రచ్చ చేస్తున్నారు. ఓవరాల్ గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా పవన్ కామెంట్స్ మీద రచ్చ నడుస్తోంది. పవన్ వ్యాఖ్యలు వైరల్ అవ్వడం రకరకాల చర్చలకు దారి తీయడంతో జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించారని, పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడారని అన్నారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అని క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల. సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్య ఈ రోజున మనం మొక్కలు నాటితే, అఫారెస్టేషన్ పెంచితే ప్రతి ఒక్కరికి ఒక భవిష్యత్తు ఉంటుంది, మన ఎన్వైరన్మెంట్ని మనం పొల్యూట్ చేసుకుంటే నష్టపోతాం అనే ఆలోచన నిరంతరం ఆయనలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అందుకని ఆయన కోరింది కూడా ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పోర్ట్ఫోలియో కావాలని తీసుకున్నారు ఆయన. సో వ్యక్తిగతంగా మాత్రం నాకు తెలిసినంతవరకు ఆయన ఎవరిపైన ఉద్దేశించి అన్నారు. నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కాబట్టి దట్స్ ద బెస్ట్ ఆన్సర్ దట్ ఐ కెన్ గివ్. ఏది ఏమైనప్పటికీ సినిమా హీరోల పాత్రలపై పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి కామెంట్స్ ఇంకెంత దూరం వెళ్తాయి, ఇంకా ఎవరైనా రియాక్ట్ అవుతారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.